ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ నెలలో రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఏ ఏ రాశిలో ఏ ఏ గ్రహాల సంచారం కనిపిస్తుందో తెలియజేయండి. తప్పకుండా నాన్న. ఈ మాసం మనకి ఏంటంటే చాలా అనుకూలమైన గ్రహస్థితి. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ఉంది. దానివల్ల కాస్తంత అనుకూలమైన ఫలితాలు కొన్ని రాశులకి, ప్రతికూల ఫలితాలు కొన్ని రాశులకు ఉన్నాయి. అయితే మనకు మేషరాశిలో శుక్రుడు ఉండడం వల్ల కొన్ని విషయాల్లో కొన్ని యోగాలు చాలా కొన్ని రాశుల వాళ్ళకి బాగుంది. సో శుక్రుడు మేషరాశిలోని, వృషభ రాశిలో రవి బుధుడు కలిసి ఉండడం, తర్వాత 13 వరకు రవి బుధుడు కలిసి ఉండి 13 తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి రవిలు కలిసి ఉంటారు అక్కడ. సో మిథున రాశిలో మనకు ఆల్రెడీ గురువు ఉన్నారు. తర్వాత కర్కాటక రాశిలో కుజుడు మార్పు సింహరాశిలోకి వెళ్ళడం, సింహరాశిలో కేతువు కుజుడు కలిసి ఉండడం, కుంభరాశిలో రాహు ఉండడం, మీన రాశిలో శని భగవానుడు. గ్రహాలన్నీ ఈ ప్లేసుల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రాశులకి చాలా అనుకూలమైన ఫలితాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి ఈ మాసం. కొన్ని రాశులకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సో ఏదైనప్పటికీ కొన్న జ్యేష్ఠ మాసం, ఈ జ్యేష్ఠ మాసంలో ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు చేసుకునే విధి విధానాలు ఏంటంటే ఇంట్లో ప్రతిరోజు సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య ఆరాధన చేసుకుంటూ దేవాలయానికి వెళ్ళి ప్రతి శనివారం తైలాభిషేకం శని భగవాన్ చేస్తే ఈ మాసం అంతా ఏ ఫలితం ఎలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో జ్యేష్ఠ మాసంలో తైలాభిషేకం అమ్మవారికి కానీ శని భగవానికి కానీ ఇంట్లో వీళ్ళు పెద్దవాళ్ళకి గౌరవించి పాద నమస్కారాలు కానీ ఇలా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితమైన మంచి మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే దేవాలయానికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు, వెళ్ళలేమనుకునే వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం, పాదాభివందనాలు అంటే పాదాలు ముట్టుకొని స్పర్శించి నమస్కారం చేసి, దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి శుభోదయం చెప్పి మమ్మల్ని ఆస్వాదించాడని చెప్పి అని ఫోన్లో అడిగిన ఈ మాసం అంతా వీళ్ళకి చెడు ఫలితాలు అనేది లేకుండా మంచి ఫలితాలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చేసుకుంటూ వెళ్ళచ్చు. అమ్మ, తులారాశి వాళ్ళకి ఈ జూన్ మాసం అంతా కూడా ఏ విధమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి, ఏ విషయాల్లో ఎక్కువగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉందంటారు? తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగానే ఉందన్న. మంచి ఫలితాలు కనిపిస్తాయి. అన్నిటికంటే మెయిన్ ముఖ్యమైనది ఏంటంటే ఒక కష్టం నుంచి బయటపడతారు వీళ్ళు. అంటే ఎవరైతే ఇప్పుడు దాకా ఏదో ఒక కష్టం అనుకున్నట్టే ఏ ఇంటికి ఆ ఇంటికి కష్టం. ఒకరికి ఉద్యోగం రావాలంటే అదొక ఆనందం వాళ్ళకి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి రావాలనుకునే వాళ్ళు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఆస్తి మాకు రావాలి అనుకునే వాళ్ళు ఆస్తి అంటే పుట్టింటి వాళ్ళ నుంచి కానీ అత్తగారింటి దగ్గర నుంచి కానీ ఆస్తి రావాలనుకునే వాళ్ళు ఆస్తి రావడం, ఒక పని మీద ఒక ప్రొఫెషనల్గా వాళ్ళు ఎదగాలి అనుకునే వాళ్ళకి గుర్తింపు రావడం, ఇలాగే ఎవరికి ఏ కష్టం ఉందో ఆ కష్టం నుంచి బయటపడతారు ఈ మాసంలో. అలా బయటపడే అవకాశం ఈ తులారాశి వాళ్ళకి 100కి 100% కనిపిస్తుంది. సో అందుకని వీళ్ళ ఏ పనైనా చేయాలి అనుకుంటే వెనక ముందు ఆలోచించుకొని చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే. సో అన్ని పనుల్లోని అన్ని రంగాల్లోని అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అభివృద్ధి కనిపిస్తుంది. ఇంకా విద్యార్థుల విషయంలో వచ్చినప్పటికీ విద్యార్థులు బాగా కష్టపడి చదివితే ఖచ్చితంగా ర్యాంకులు వచ్చేవి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో వీళ్ళు చదవడము, ఉద్యోగాలు ప్రయత్నం చేస్తారు, ఉద్యోగాల కోసం వెళ్ళడము, విదేశాల్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశము ప్రతి ఒక్కరికి, తులారాశి మహిళలకి పురుషులకి ఎవరికైనా సరే మంచి ఫలితాలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. చెడు ఫలితాలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి, తక్కువ శాతమే కనిపిస్తుంది. వీటన్ని కొన్నా ఎక్కువగా మంచి ఫలితాలు మంచిగా ఉన్నాయి. సో చెడు ఫలితాలు మనం ఆలోచించుకుని వస్తే ఏమవుతుందంటే తులారాశి యొక్క సంతానం ఏవైతే ఉందో వాళ్ళకి అసలు రాంగ్ ట్రాక్ వెళ్ళే అవకాశం ఉంది. సో సంతానం ఎవరైతే ఉన్నారో, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అనారోగ్య సమస్యలు కాస్త వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి కాస్త జాగ్రత్తగా చూసుకోవడం, మంచి ఆహారం ఇవ్వడము, ఈ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అలా ఇవ్వకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. పెద్దవాళ్ళు ఉన్నారంటే కాస్త రాంగ్ ట్రాక్స్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బైకులకు తీసుకుని రేస్కి వెళ్ళడము, దానివల్ల ఇబ్బంది పడ్డము, వాళ్ళు ఏదో ఇబ్బంది పడితే దానివల్ల వీళ్ళకి వెళ్ళి ఆ స్టేషన్స్కి వెళ్ళి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళడము, కోర్టుకు వెళ్ళడము, ఇవి కాస్త జరిగే అవకాశం ఉంది. చూడడానికి చిన్న ప్రమాదమైనా అది కొంచెం పెద్దగా వాళ్ళ జన్మజాతకంలో ఏవైతే కష్టం నడుస్తుందో, స్థితి నడుస్తుందో దాన్ని బట్టి వీళ్ళకి కొంచెం ఎక్కువగా తీవ్రత ఉంటుంది. సో గోచారీత్యా ఏంటంటే కాస్త తీవ్రత కాస్త తక్కువగా ఉంది. జన్మజాతకంలో ఆ తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండి దశ బాగాలేకపోయినా, అంతర్దశ బాగాలేకపోయినా వాళ్ళకి ఖచ్చితంగా ఈ తీవ్రత 5% కాస్త ఒక 0 అయితే 50% అంటే 50% అనుభవించాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి పరిస్థితి మా తులారాశి వాళ్ళకి సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి.
సో సంతానం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం కాకుండా వచ్చే మాసంలో ఇప్పుడు ఐవీఎఫ్ అవి వెళ్తున్నారు కదా, ఇలా ఐవీఎఫ్ దేనికి వెళ్ళే వాళ్ళు ఈ మాసంలో వెళ్ళకుండా ఉంటే మంచిది. మరి సంతాన సమస్యలు అంటే పిల్లలుండి సంతాన సమస్యలు ఏమైనా కలగొచ్చు అంటున్నారు కాబట్టి ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే ఈ నెలలో ఎటువంటి పరిహారాలు పాటించవచ్చు, అలాగే ఏ దైవాన్ని ప్రార్థించాలి? ఈ నెలలో వీళ్ళు చక్కగా చేసుకు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయటం, ప్రతి మంగళవారం శుక్రవారము అమ్మవారి టెంపుల్కి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడం, అక్కడ అమ్మవారికి పసుపు కుంకాలు తాంబూలం ఇవ్వడం, మా సంతానాన్ని సౌభాగ్యాన్ని జాగ్రత్తగా కాపాడమ్మా అని చెప్పి దండం పెట్టుకోవడం. అది సో ఈ ప్రయత్నం చేస్తూ వీళ్ళు వెళ్తూ ఉంటే అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి. శుక్రవారాల పూట కాస్తంత ఒంటిపూట భోజనం చేసి ఉపవాసం ఉంటే కొన సంతానానికి ఎటువంటి హాని జరగకుండా బాగుంటుంది అనమాట. సో ఇవి చేసుకుంటూ వెళ్తే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి వాళ్ళకి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, తులారాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, అలాగే ఏం పరిహారాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకున్నాము. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.